కొందరి అధికారుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు భయం వెంటాడుతోంది. ఐఏఎస్ అధికారులు మొదలుకొని ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అంటూ చర్చించుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎప్పుడు ఏ అధికారి మెడకు చుట్టుకుంటుందో తెలియడం లేదు. ప్రభుత్వానికి కమిషన్ రిపోర్టు అందినప్పటి నుంచి కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు కమిషన్ రిపోర్టు పైనే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అంతా కేసీఆర్ చెప్పినట్లే చేశామని కమిషన్ ముందు చెప్పినా తమను అక్రమాలు వెంటాడుతున్నాయనే అభిప్రాయాన్ని సన్నిహితుల దగ్గర వ్యక్తపరుస్తున్నారని సమాచారం. కొందరు ఐఏఎస్లు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ప్రత్యేకంగా కమిటీలు వేసిన మరికొంతమంది అధికారులు ఇలా మొత్తం 200 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కాళేశ్వరం రిపోర్టులో తెలిపారు జస్టిస్ పీసీ ఘోష్. కొందరు కమిషన్ ముందు తప్పుడు సమాచారం చెప్పారని కమిషన్ గుర్తించింది. వారి పేర్లను రిపోర్టులో తెలిపినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. బాధ్యులకు శిక్షలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.